మార్చి 2వ తారీఖు మొదటి వారం ప్రభురాత్రి భోజన సంస్కారం. ఇందులో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమనంటాడంటే, భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమనకు పట్టుకొని అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను పట్టుకొని ఉన్న తువాలలో తుడుచుటకును మొదలుపెట్టి ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చి నప్పుడు ఆయన, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అని. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటానని అతనితో చెప్పాలి. పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఇక్కడ ఈ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు ఆయన ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం తదుపరి ఆయన లేచి తువాలు తన నడుమనకు పట్టుకొని ఒక పళ్ళెమును పట్టుకొని అందులో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుట మొదలుపెట్టారు. ఇది దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. ఇది దేనికంటే తగ్గింపులను చూసారు. ఈ తగ్గించుకునేటటువంటి మనసు ఎవరుకుంటుందో ఈ ప్రభువులలో ప్రవేశించేటటువంటి వారికి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. కాబట్టి అటువంటి దీవెన ఆశీర్వాదం ఈ ప్రభువులలో మనం ప్రవేశించి ఆయన మహిమార్థమే జీవించుటకు దేవుడు సహాయం చేయును కాక.